సార్ మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. సార్ మీ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎక్కువ మాట్లాడా కదా. ఎనీవే, బకాసుర రెస్టారెంట్ ముందు అసలు ఫస్ట్ సినిమాకి ఎలాంటి సినిమా తీస్తున్నాం అదంతా పక్కన పెడితే సినిమాకి టైటిల్ పెట్టుకోగలగడం రావాలి. అక్కడే డైరెక్టర్ మార్క్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి టైటిల్ పెట్టుకోవడం రాదు. అంటే చాలా మంచి కథ ఇది అని అనుకుంటారు, కానీ టైటిల్ పెట్టుకోగలిగారు అని అంటే సినిమా కూడా బాగానే తీసినట్టు అని అనుకోవచ్చు. ఎందుకంటే టైటిల్ అనేది ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది. మేము ఇంత బాగా ఉంటుంది అని ఒక ఇన్విటేషన్ లాగా టైటిల్ ఉపయోగపడుతుంది. అలాంటి ఒక మంచి టైటిల్ బకాసుర రెస్టారెంట్ అని పెట్టారనుకుంటున్నాను నేను. అంటే చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ ఉంది దాంట్లో. అట్లాగే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్రవీణ్ హీరో అయితే చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అతను మంచి ఆర్టిస్ట్ మెటీరియల్ ఉన్న తను. చాలామంది యాక్చువల్గా ఏంటంటే కమెడియన్స్ చాలామంది హీరోలుగా వచ్చారు, కానీ ప్రవీణ్కి చాలా టైం పట్టింది దీనికి రావడం కోసం. బట్ డెఫినెట్గా ప్రవీణ్కి ఈ దెయ్యం కలిసి వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమ కథా చిత్రం దగ్గర నుంచి కూడా చాలా సినిమాలు వచ్చినాయి. ఆల్మోస్ట్ అందరికీ దెయ్యం ఎక్కడో చోట న్యాయం చేస్తానే వచ్చింది. అట్లాగే ఈ సినిమాలో కూడా ఈ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా డెఫినెట్గా ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది అనుకున్నాను. ఎందుకంటే టీజర్ చాలా బాగుంది. ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది ఈ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా టీం అందరికీ మంచి జరుగుతుందని, పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా చేతుల ద్వారా ఈ సినిమాని లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక చిన్న కోరిక మాకు యాజ్ ఎ ఫ్యాన్గా. సో మీరేం అప్డేట్ ఇవ్వలేదు సార్ రాజా సాబ్ గురించి. మేమందరం వెయిట్ చేస్తున్నాము. ఏదైనా చిన్న మెనూలో నేను ఇస్తానని అడిగారా మీరు? ఇస్తాను. నేను ఏదైతే ఫుడ్ తీసుకొస్తాను అన్నానో అలా తీసుకొచ్చాను. మీరు ఒక చిన్న అప్డేట్ ఇస్తే మీ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. యాజ్ ఎ ఫ్యాన్గా నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇస్తానండి, డెఫినెట్గా ఇస్తాను.